ఇంకా మనకి ఇట్లాంటివి బేబీలో ఏదైనా డౌన్ సిండ్రోమ్ లాగా ఉంది, ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి, క్రోమోజోమల్, అది కూడా తగ్గిపోతాయి. సో అది కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైపోయింది, జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద బేబీ ఆల్సో. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో కూడా అది చేపిస్తాము. నీకు 11 వీక్స్ టు 13 వీక్స్ వరకు, 14 వీక్స్ వరకు మీ రక్తంలోనే ఒక పరీక్ష అవుతుంది. దానికి డబుల్ టెస్ట్ అని చెప్తాము. డబుల్ టెస్టింగ్ అంటే మీ రక్తంలో కూడా బేబీది సెల్స్ వస్తాయి. యువర్ సర్క్యులేషన్ ఇస్ ఇన్ టచ్ విత్ ద బేబీ, యు ఆర్ సప్లైయింగ్ ద బ్లడ్ టు ద బేబీ. సో ఆ బ్లడ్ కొన్ని సెల్స్ బేబీది నీ సిస్టమ్ లో కూడా వెళ్తాయి. ఆ సెల్స్ కి తీసుకొని మనం స్పెషల్ టెస్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్, ఇంకా హెచ్సిజి లెవెల్, ఇంకా వేరే టెస్ట్లు, తర్వాత ఆల్ఫా ఫీటో ప్రోటీన్, ఇవి అన్ని టెస్ట్లు చేస్తే బేబీ హెల్త్ ఎట్లా ఉంది, ఈవెన్ వితౌట్ డూయింగ్ ఎనీ ఇన్వేజివ్ టెస్టింగ్ ఆన్ ద బేబీ. అర్థమైంది కదా? ఇన్వేజివ్ టెస్టింగ్ అంటే నువ్వు కూడా భయపడతావు. ఒకవేళ నేను చెప్తే నేను లోపల పోతాను, ఫ్లూయిడ్ తీస్తాను, లేకపోతే వేరే కొంచెం హైయర్ సెంటర్, ఇట్లాంటి సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు, వేర్ వీ కెన్ సెండ్ ద పేషెంట్, వాళ్ళు ఫ్లూయిడ్ తీస్తారు, లేకపోతే ప్లాసెంటాలోకి వెళ్ళి ఒక బిట్ తీస్తారు. కానీ అది కొంచెం ఇన్వేజివ్ అంటే నీళ్ళు లోపల పోతున్నాము, అప్పుడు ఏదైనా అబార్షన్ ఛాన్స్ కూడా ఉండవచ్చు. నాట్ వెరీ హై, బట్ 1 to 2% ఆఫ్ ద పేషెంట్స్. సో దాని బదులు ఒకవేళ నీకు బ్లడ్ టెస్ట్ చేసినాం, బ్లడ్ టెస్ట్ లో ఏం లేదు కదా, మీరు బ్లడ్ తీసుకుంటున్నాము, 4-5 days వెయిట్ చేస్తున్నాను, మాకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ కూడా 90-80% కరెక్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి ఆ రిపోర్ట్ లో, అప్పుడు ఆ పేషెంట్ కి కౌన్సిలింగ్ చేస్తాను, అప్పుడు ఆమెకి చెప్తాను ఇంకా కొన్ని టెస్ట్లు చేపిస్తాము, విల్ గో ఫర్దర్. లేదా డబుల్ టెస్ట్ అట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, అండ్ దెర్ ఇస్ అండ్ ట్రిపుల్ టెస్ట్ అంటే 3 parameters.